నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. విజయదశమి సందర్భంగా సాంప్రదాయబద్ధంగా ఏటా నిర్వహించే వాహన ఆయుధ పూజలను నిర్వహించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. కార్యాలయ సిబ్బంది మరియు డ్రైవర్లు తదితరులకు దసరా కానుకలను అందించిన ఎమ్మెల్యే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ తగ్గించడంతో పలమనేరు పట్టణంలో పట్టణ ప్రజలకు జీఎస్టీ అవగాహన ర్యాలీ నిర్వహించిన రోడ్డు ట్యాక్స్ ఇన్స్పెక్టర్. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎర్రచెరువు పల్లె వద్ద 200 కోట్ల పెట్టుబడితో ఇండియన్ ఆయిల్ యొక్క ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. ప్లాంట్ వద్ద పాల్గొన్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తదితరులు. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో ఏకాదశి, ద్వాదశికి మాత్రమే ద్వారాలు తెరిచి దర్శనం చేయించాలి. టీటీడీ ఈవోను కలిసి వినతి పత్రం అందించిన ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాస సరస్వతి. వార్తల్లోని వివరాలు. విజయదశమి సందర్భంగా సాంప్రదాయబద్ధంగా ఏటా నిర్వహించే వాహన ఆయుధ పూజలను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గురువారం నిర్వహించారు. పలమనేరు పట్టణంలోని ఆయన స్వగృహంలో తన సతీమణి రేణుకారెడ్డితో కలిసి ఘనంగా పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాలతో పాటు రక్షణ ఆయుధాలు, పనిముట్లకు పూజలు చేశారు. అంతకుముందు టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు మరియు చిత్తూరు మాజీ ఎంపీ స్వర్గీయ నూతన కాల్వ రామకృష్ణారెడ్డిల చిత్రపటాలకు వారు పూజలు నిర్వహించి స్మరించుకున్నారు. అనంతరం కార్యాలయ సిబ్బంది మరియు డ్రైవర్లు తదితరులకు దసరా కానుకలను అందించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ తగ్గించడంతో పలమనేరు పట్టణంలో రోడ్డు ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పట్టణ ప్రజలకు జీఎస్టీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ తగ్గించడంతో పలమనేరు పట్టణంలో రోడ్డు ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పట్టణ ప్రజలకు జీఎస్టీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులు, వాహనాలపై జీఎస్టీ తగ్గించిందని, తద్వారా వాహన పరికరాలు తక్కువ ధరకు దొరుకుతుందని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని, ట్రాన్స్పోర్ట్ వాహనదారులు సకాలంలో వారి వాహనాలను రెన్యువల్ చేసుకోవాలని కోరారు. భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ శాఖ నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీ హాజరైన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వస్తువు మరియు సేవల పన్ను జీఎస్టీ అనేది దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సంస్కరణ. ఇది పారదర్శకమైనది, వ్యాపారాలకు సౌభాగ్యమని అందిస్తుంది. ప్రజలందరూ సమయానికి జీఎస్టీ చెల్లించడం వలన దేశ అభివృద్ధికి వేగంగా సహకారం అందుతుంది. మన ట్రాన్స్పోర్ట్ శాఖ ద్వారా రోడ్లపై సరుకు రవాణా చేసే వాహనాలు కూడా జీఎస్టీ పరిధిలో వస్తాయి. అందువల్ల డ్రైవర్లు, వాహన యజమానులు మరియు ట్రాన్స్పోర్ట్ వ్యాపారులు అందరూ నిబంధనలు పాటించి సరైన బిల్లులు జారీ చేయడం మరియు రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా మంచి ఉదాహరణని చెప్పాలి. ఈ ర్యాలీ ద్వారా మన ప్రజల్లో పన్ను చెల్లింపుపై అవగాహన, నిబంధన పట్ల గౌరవం మరియు ప్రభుత్వ పథకాల పట్ల విశ్వాసం పెంపొందించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. మనం అందరం కలిసి స్పష్టమైన వ్యాపారం, సుస్థిరమైన భారత్ అనే లక్ష్యాన్ని చేరుకోవాలని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అనమాట అగ్రికల్చర్ కి ముఖ్యంగా ట్రాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో జిఎస్టీ అనేది 12% ఉంది. ఇప్పుడు ప్రజెంట్ జిఎస్టీ వచ్చి 5% మాత్రమే కన్సిడర్ చేస్తారు. అంటే 1,07,000 రూపాయలు మాత్రమే. దాంతో ఒక ట్రాక్టర్ పైన 37,900 తగ్గింది. అంటే 6 లక్షల బండికి. అదే 15 లక్షల బండికి 1,00,000 రూపాయలు తగ్గదు. ప్రతి రైతుకు 1,00,000 రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంట్. ఈ ఉన్న సిచ్యువేషన్లో సంపాదించుకోవడంలో చాలా వరకు జిఎస్టీ తగ్గడం వల్ల సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం ప్రకారం గవర్నమెంట్ చేపట్టింది. దీనివల్ల ప్రతి రైతుకు తగ్గడం వల్ల ఎంతో ఆనందకరంగా ఉంది. ప్రతి రైతు ఆర్థికంగా కానీ, ఎదగదలు కానీ, సేవింగ్స్ కానీ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. జిఎస్టీ ఉపయోగపడింది. ఇప్పుడు ఇంతతో ఈ ఉపన్యాసం ముగించుకుంటాను. 275 పైన 40,000 రూపాయలు తగ్గింది. 575 52,000.
సంస్థలో భాగంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా వాహన మరియు రవాణా కార్యక్రమాలను స్వచ్ఛమైన సమర్థవంతమైన మరియు వృద్ధిదారుగా మార్చడం చేస్తున్నది. ఇందులో భాగంగా జీఎస్టీ సేవింగ్స్ తగ్గింపు ఈ విధంగా ఉన్నవి. రవాణా వాహనాలకు సంబంధించి వస్తు రవాణా వాహనాలు ప్రయాణికులకు ఇంతకుముందు పాత జీఎస్టీ 28% ఉన్నది, ఇప్పుడు 18% అయింది. ట్రాక్టర్ల మీద 12% ఉంది, ఇప్పుడు 5% అయింది. రవాణా విభాగాలు అంటే టైర్లు విభాగాలు ఉపకరణాలు ఇంతకుముందు 28 ఉంది, ఇప్పుడు 18%. ఈపీఏ సరకుల అంటే పూర్తి ట్రాన్స్పోర్ట్ మీద ముందు 12% ఉంది, ఇప్పుడు 5% అయింది. థర్డ్ పార్టీ బీమా అంటే మూడో పక్ష బీమా మీద 12% 5% అయింది. అలా ఇవన్నీ వాహనం మరియు వాహనదారు ఏజెన్సీలు వృద్ధి చెందాలని కోరాలి. GST 2.0 అనేది కార్లపై చాలా వరకు ప్రభావం తగ్గింది. కారు ఇంతకుముందు వచ్చి కార్కి 28% GST చెల్లించే వాళ్ళం, ఇప్పుడు 10% తగ్గించి 18% మాత్రమే GST చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క చిన్న కార్లపై 1,20,000 రూపాయల వరకు తగ్గింది. తర్వాత పెద్ద కార్ 10 lakhs అమౌంట్ కార్లకి 5% GST తగ్గింది, అంటే 50,000 వరకు తగ్గింది. అందులో మనకు హైయెస్ట్గా తగ్గడం స్మాల్ కార్స్. ఆల్టో K10 పైన 1,28,700 తగ్గింది, ఎస్ప్రెసో పైన 1,10,000 తగ్గింది, బ్రేజా పై హైయెస్ట్ 1,38,000 తగ్గింది. ఈ GSTని అందరూ యూజ్ చేసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. గంగవరం మండలం నడింపల్లిలో అయ్యప్ప స్వామి అంబల పూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో సుమారు 150 మంది స్వాములు పూజలో పాల్గొన్నట్లు తెలిపారు. పలమనేరు పట్టణంలోని ఆయన స్వగృహంలో తన సతీమణి రేణుకారెడ్డితో కలిసి ఘనంగా పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాలతో పాటు రక్షణ ఆయుధాలు పనిముట్లకు పూజలు చేశారు. అంతకుముందు టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు మరియు చిత్తూరు మాజీ ఎంపీ స్వర్గీయ నూతన కాల్వ రామకృష్ణారెడ్డిల చిత్రపటాలకు వారు పూజలు నిర్వహించి స్మరించుకున్నారు. అనంతరం కార్యాలయ సిబ్బంది మరియు డ్రైవర్లు తదితరులకు దసరా కానుకలను అందించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా పుంగునూరులో టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి మరియు కూటమి నాయకులు, ప్రజలు, మహిళలు కలిసి స్థానిక ముడప్ప సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంను కేవలం 15 నెలలకే ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. గతంలో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన కల్తీ మద్యంతో ఎందరో ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నారని అన్నారు. ఈ కారణంగానే ఇప్పటి వరకు ఎంతో మందికి జైలు శిక్షను కోర్టు విధించిందని తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో తంబలపల్లి నియోజకవర్గంలో కల్తీ మద్యం దొరికితే దానిని ప్రతిపక్షం వారు టీడీపీపైనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కూటమి నాయకులు కల్తీ మద్యం తయారీకి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేసిందని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో కల్తీ మద్యం ఇప్పుడు బయటపడడంతో పూర్తిగా ఇది కూటమి ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జీఎస్టీ కార్యక్రమంలో మోటార్ వెహికల్ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వాహన యాజమానులు, వ్యాపారస్తులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పథకము రాష్ట్రంలో కాదు దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రతి ఒక్క వస్తువుల మీద కూడా దాదాపు 99 వస్తువుల మీద ఈరోజు చాలా తగ్గురగం రేట్లు వచ్చాయంటే అది ఎన్డీఏ ప్రభుత్వం గొప్పతనం అని చెప్పి మనం అందరం తెలియజేసుకోవాలా. మనమందరం కూడా నరేంద్ర మోడీ గారికి అవుతేనేమి, చంద్రబాబు నాయుడు గారికి అవుతేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అవుతేనేమి మీ అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ పథకం కింద దాదాపు 12% ఉన్న జీఎస్టీ ఈరోజు 0.1%, 0.5%కు అన్ని ఔషధాల మీద, అన్ని నిత్యావసరాల వస్తువుల మీద ఈరోజు 99 వస్తువుల మీద ఈరోజు తగ్గడం జరిగిందంటే ఇది చాలా పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ప్రతి కుటుంబానికి కూడా ఎంత చిన్న కుటుంబానికైనా కూడా ఈ జీఎస్టీ వల్ల సంవత్సరానికి
20,000కు తక్కువ లేకుండా ఆదాయం లభిస్తుందని చెప్పి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉంటాం. అందరూ గమనించాలా, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిత్యం ప్రజలకు పనికొంచే నిత్యావసర వస్తువుల మీద కూడా అన్నిటి మీద దీని ప్రభావము చూపుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరందరూ గమనించాలా, ఈరోజు రాష్ట్రంలో మన పెద్దలు, మన అనుభవజ్ఞులు, దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ గల ముఖ్యమంత్రి ఈరోజు మన రాష్ట్రంలో పరిగెత్తా ఉంటే దేశమన్నీ కాదు రాష్ట్రాలన్నీ కూడా అతను చూసే పరిస్థితికి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ చూడని పరిశ్రమలు, ఒక్క పరిశ్రమ మీరు ఆలోచన చేయండి. ఈరోజు గూగుల్ సంస్థ నిన్న వైజాగ్ వచ్చిందంటే దేశంలోనే చెప్పుకోగలిగిన సంస్థ అది. అటువంటి సంస్థ ఈరోజు మనకు వచ్చిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి బ్రాండ్ చూసే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎర్రచెరువు వద్ద 200 కోట్లతో నిర్మించిన ఇండియన్ ఆయిల్ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ ను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభోత్సవం అనంతరం చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్ స్కీమ్ కింద ఇక్కడ వచ్చి 13,000 నుంచి 14,000 విలువ చేసే ప్రాజెక్టులన్నింటినీ కూడా లాంచ్ చేశారు. దానిలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాటూరు గ్రామం, ఇక్కడ ఎర్రచెరువు ప్రాంతంలో మనకి ఇండియన్ ఆయిల్ గ్యాస్ బాటిలింగ్ పాయింట్ని కూడా ఓపెన్ చేశారు. దానికి మేమందరం ఇక్కడ అటెండ్ అయ్యాము. గౌరవనీయులైన కలెక్టర్ గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, నేను అటెండ్ అయ్యాము. అయితే ఇది ఈ ప్రాంతంలో ఏర్పడటం వల్ల పూతలపట్టు నియోజకవర్గానికి అందరికీ పనిచేస్తుంది, డిస్టిక్ అందరికీ పనిచేస్తుంది. అట్లాగే ఇది 7 డిస్టిక్లకి క్యాటర్ చేస్తుంది గ్యాస్ చేయడం. దానిలో 4 డిస్టిక్లు మనకి ఆంధ్రప్రదేశ్లో, 2 డిస్టిక్లు తమిళనాడులో, 1 డిస్టిక్ కర్ణాటక కూడా చేస్తుంది. అట్లాగే వీళ్ళు గ్యాస్ చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఉన్న ట్యాంక్స్లో పెట్టి ఇక్కడ రీఫిల్లింగ్ జరుగుతుంది. తర్వాత దీని ద్వారా దగ్గర 130 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అలాగే దగ్గర 80 ట్రక్స్ ఆపరేటర్, 20,000 సిలిండర్లు ఒక రోజులో ఒక షిఫ్ట్లో వీళ్ళు ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నారు. ఇదంతటా కూడా మనకి గ్యాస్లో ఇంతకుముందు మనందరికీ తెలుసు షార్టేజ్ ఉండేది అక్కడక్కడ. తర్వాత మనం బుక్ చేసిన 2-3 రోజులకు వచ్చి ఇప్పుడు ఎట్లా కాకుండా క్యాష్ అండ్ క్యారీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 24 అవర్స్లో దొరుకుతుందంటే ఇట్లాంటి ప్లాంట్స్ వచ్చినందువల్ల దొరుకుతుంది. సో దీనికి కానీ మనం అందరం కలిసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనే టీంకి, అట్లాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే మన గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అండ్ బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే ప్రజలకి ఇట్లాంటి ఫెసిలిటీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు గ్యాస్ ఎంత ఇంపార్టెంట్ మన గృహిణుల్లో. ఇంతకుముందున్న పొయ్యిల సిస్టమ్ నుంచి గ్యాస్ సిస్టమ్కి వచ్చినప్పుడు చాలా సౌకర్యం వస్తుంది, చాలా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. సో అలాగే ఈ ప్రయోజనం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ కూడా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. తర్వాత బస్ డ్రైవర్స్ కూడా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అలాగే మనకి గ్యాస్ సప్లై కూడా బాగా ఈజీగా ఉంది. సో మరి ఒకసారి ఈ ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి మరి ఒకసారి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి, ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు. చిత్తూరు జిల్లా ఆర్డీఓ కార్యాలయం నుంచి సూపర్ జీఎస్టీ సూపర్ తగ్గింపు గొప్ప ర్యాలీని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుబిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జెండా ఊపి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆర్డీఓ కార్యాలయం నుండి చిత్తూరు పట్టణంలోని గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. చాలా సంతోషంగా ఉంది. మా గుడిపాల మండలంలో జిఎస్టీ పైన పెట్టిన కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యి వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేయడం, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి, మా మండలం మరియు మా నియోజకవర్గం, యావత్ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజల తరపున మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు రేపు కూడా కర్నూలులో ఈ కార్యక్రమం పైన పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు పెడుతున్నారు. కాబట్టి మహిళలు ఎక్కడికి పోయినా ఈరోజు జిఎస్టీ తగ్గిన తర్వాత వారి ముఖంలో చిరునవ్వు, అంటే
మహిళలు ముఖ్యంగా ఈ గ్రైండర్లు, మిక్సీలు, టీవీలు, ఎలక్ట్రికల్ ఐటమ్స్, సోపులు కావచ్చు, అలాగే కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకుల పైన పెద్ద ఎత్తున వారికి ఆదా 10,000 కొంటే 1,500 రూపాయలు ఆదా అవుతా ఉందని వారి ముఖంలో చిరునవ్వు చూస్తున్నాం. అలాగే రైతులకు చూస్తే ట్రాక్టర్లు, సబ్సిడీ యంత్రాలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మా ప్రభుత్వం అవగాహన కల్పించే సదస్సు సందర్భంగా ఈరోజు గుడిపాలలో పెడితే మీరు చూశారు, పెద్ద సంఖ్యలో జనాలు హాజరై మా ఒక కూటమి ప్రభుత్వానికి, మా ఒక కార్యక్రమానికి మద్దతు తెలియజేసినందుకు గుడిపాల నియోజకవర్గ లీడర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మరియు కూటమి నాయకులకి, గుడిపాల మండల ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా మన గౌరవనీయులు చిత్తూరు జిల్లా శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ సారు ఆర్టీఓ ఆఫీస్ నుంచి గాంధీ సర్కిల్ వరకు సారే స్వయంగా ట్రాక్టర్ నడపడం జరిగింది. ఈ సందర్భంగా మనకు అన్ని రకాల వాహనాలపైన కూడా చాలా వరకు జిఎస్టీ సేవింగ్ జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ పైన, రవాణా విడిభాగాల పైన కూడా మనకు ఎక్కువగా ప్రజలకు ఉపయోగ విధంగా ట్యాక్స్ తగ్గడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే సార్ గారికి అలాగే అందరికి కూడా నా థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. 2020 వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీరంగం తరహాలో తిరుమలలో 10 రోజులు వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పుడు ఈ విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో ఏకాదశి, ద్వాదశికి మాత్రమే ద్వారాలు తెరిచి దర్శనం చేయించాలని స్వామి శ్రీనివాస సరస్వతి తెలిపారు. ఇందుకోసం టీటీడీ ఈవోను కలిసి వినతి పత్రం అందించారు. వైకుంఠ ద్వార దర్శనాలు 2 రోజులు మాత్రమే జరపాలని టీటీడీ పెద్దలను ఈవో, చైర్మన్, ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు. మన ఆచారాలు, సాంప్రదాయాలను గౌరవించాలని, చాలా మంది భక్తులు 10 రోజులు పెట్టడం వల్ల దర్శనాలు చేసుకునే అవకాశం వస్తుందని, ఏదో ఒక రోజు కుదురుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి, కానీ ఇది విరుద్ధమని అన్నారు. ఈ విషయాన్ని భక్తులు కూడా అర్థం చేసుకోవాలని, వైకుంఠ ఏకాదశి ఒక పరమ పవిత్రమైన రోజని, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే పూర్వం తిరుమలలో ఉండేదని అన్నారు. వేద పండితులకు, ఆగమ శాస్త్ర పండితులకు తెలియదా అని, ఎందుకు అప్పట్లో 2 రోజులు మాత్రమే కొనసాగించారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం వచ్చి ఈ విధానాన్ని మార్చిందని, 10 రోజులకు పొడిగించిందని మండిపడ్డారు. దయచేసి ఏ భక్తులనైనా దర్శించుకోవాలనుకుంటే ఆ 2 రోజుల్లో వచ్చి దర్శనం చేసుకోండని, వైకుంఠ ఏకాదశి 10 రోజులు ఉండదని, అదంతా అప్పటి ప్రభుత్వం కాసులు దండుకోవటానికి ఇలా మార్చిందని అన్నారు. 10 రోజులు ఉండేది వైకుంఠ ఏకాదశి కాదని, కేవలం మభ్యపెట్టడానికి, భక్తుల నుంచి టికెట్ల రూపంలో లేకపోతే రకరకాలుగా వసూలు చేసుకోవటానికి గత ప్రభుత్వం చేసిందే తప్పని, ఇది వాస్తవికత మాత్రం కానే కాదన్నారు. టీటీడీ చరిత్రలో ఎప్పుడూ 10 రోజులు వైకుంఠ ఏకాదశి ఎక్కడా దర్శనాలు లేవని స్పష్టం చేశారు. గత చరిత్రను ఒకసారి చూడమని కోరుతున్నామన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి ఈ ఘోరమైన తప్పిదాన్ని సరిదిద్దమని ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులు, యంత్రాంగాన్ని మేము కోరుతున్నామన్నారు. సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి గతంలో 2 రోజులు మాత్రమే జరిగేది. ఏకాదశి, ద్వాదశి ఆ 2 రోజులు పవిత్రంగా భక్తులందరినీ కూడా, వచ్చినటువంటి భక్తులకి స్వామి దర్శనాన్ని చేయించే పరిస్థితి ఉండేది. కానీ గత ప్రభుత్వం వైకుంఠ ఏకాదశిని 10 రోజులు జరిపించి పూర్తిగా వ్యాపార ధోరణితో, చాలా దారుణాది దారుణం, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి వైకుంఠ ఏకాదశి 10 రోజులు దర్శనాలంటూ చాలా బాధాకరంగా భక్తుల దగ్గర దోచుకునేటటువంటి దేవుడి పేరు చెప్పి దోచుకున్నారు. ఇది అందరికీ తెలిసినదే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా స్వామి ప్రాశస్యము కానీ, ఆ వైకుంఠ ఏకాదశి పవిత్రత కానీ అవి నిండుగా ఉండాలంటే ఆ 2 రోజులు మాత్రమే మనం చేయగలగాలి. ఎవరో కోరారని 365 రోజులు కోరితే 360 రోజులు మనం దర్శనాలు వైకుంఠ ఏకాదశి చేయలేం కదా. 10 రోజులు చేయడం వలన గత ప్రభుత్వం కాసులు దండుకోవడానికి, వారికి నచ్చిన వారికి దర్శనాలు చేయించడానికి ఈ విధముగా దుర్వినియోగం పరిచారు. కాబట్టి ఇది చాలా తప్పిదము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈవో గారికి కలవడం జరిగింది, చైర్మన్ గారికి కూడా చెప్పడం జరిగింది. అయ్యా, దయచేసి గత ఆచారం ఏదైతే ఉందో, గతంలో ఏదైతే 2 రోజులు చేయించేవారు దర్శనాలు వైకుంఠ ఏకాదశి నాడు, అలాగే చేయండి. అంతే తప్ప ఇటువంటి శాస్త్ర విరుద్ధంగా ఏదైతే తిరుమలలో లేనటువంటి పద్ధతులు పెట్టి గత ప్రభుత్వం తప్పిదాలన్నీ కూడా సరిదిద్ది అందరికీ కూడా 2 రోజులు సర్వదర్శనం
అందరికీ కూడా ఒక స్లాట్లో వెళ్ళేటట్టుగా అందరికీ అవకాశం వచ్చేటట్టుగా ఆ రోజు ప్రత్యేకంగా బ్రేక్ దర్శనాలు అనేవి లేకుండా 2 రోజులు అందరూ దర్శించుకునేటట్లుగా చేస్తే ఆ 2 రోజులు తనకు పవిత్రమైన భావనతో ఖచ్చితంగా అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున వారికి కోరాము. ఖచ్చితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నామండి. దయచేసి మేము టీటీడీ పెద్దలు ఈఓ గారిని కానీ చైర్మన్ గారిని అలాగే ప్రభుత్వాన్ని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. మన ఆచారాలు సాంప్రదాయాలు మనం గౌరవించాలి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో రవాణా లాజిస్టిక్ రంగానికి ఎంతో మేలు జరిగిందని రాయలసీమ రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి తెలిపారు. వాహనాల అమ్మకపు సంస్థలు కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తిరుపతి ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో గురువారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగరంలోని వివిధ వాహనాల కంపెనీల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి, తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీమోహన్, జీఎస్టీ అధికారులు హాజరయ్యారు. జీఎస్టీపై వాహనాల అమ్మకాల సంస్థల ప్రతినిధులకు, వాహనాల కొనుగోలుదారులకు అవగాహన కల్పించారు. అనంతరం వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కరకంబాడి రోడ్డులోని మంగళం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ లీలామహల్ కూడలి, కపిల్ తీర్థం, అలిపిరి, జూ పార్క్ మీదుగా చంద్రగిరి ఎండీఓ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో రవాణా లాజిస్టిక్ రంగానికి ఎంతో మేలు జరిగిందని, వాహనాల అమ్మకపు సంస్థలు కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు రాయలసీమ జోన్లో తిరుపతి హెడ్ క్వార్టర్స్లో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారము. మరి వికసిత్ భారత్ 2047లో భాగంగా అనేకమైనటువంటి పౌర సేవలు ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విషయాల్లో ప్రజలకి అందుబాటులోకి ఈ ప్రైస్ ఇండెక్స్ తగ్గించడంలో భాగంగా ఈరోజు జీఎస్టీని తగ్గించడం జరిగింది. కాబట్టి డీలర్లందరూ కూడా వారి షోరూమ్స్ కేంద్రంగా ప్రజల్లోకి ఈ సమాచారాన్ని తీసుకెళ్ళడానికి ఈరోజు ర్యాలీ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతోంది. మరి ఎప్పుడైతే హ్యాపీనెస్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెరుగుతాయో అప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే దాంట్లో భాగంగా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి ఈ జీఎస్టీ తగ్గించడం ద్వారా అనేక మంది వినియోగదారులు ఈ వస్తు సేవలను ఉపయోగించుకొని వాళ్ళ జీవితాల్లో క్రియాశీలకంగా నిర్మాణాత్మకంగా అభివృద్ధి సాధించడానికి ఈ ఫెసిలిటీస్ అన్ని ఉపయోగించుకొని వ్యక్తిగత అభివృద్ధికి, కుటుంబ అభివృద్ధికి, వాళ్ళ వర్క్ చేసే ఆర్గనైజేషన్ యొక్క అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఈ యొక్క కార్యక్రమం తోడ్పాటు అవుతుందని భావిస్తున్నాను. ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలో సరళీకృత విధానంలో భాగంగా మనకు జీఎస్టీ పన్నుల తగ్గింపు చేసింది. ఆ యొక్క సంస్థల్లో భాగంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాల్ని దాదాపుగా 4 వారాల నుంచి అనేక రంగాల్లో చేయటం జరిగింది. ఈరోజు 16వ తారీఖు రాష్ట్ర రవాణా శాఖ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ స్టాల్స్ ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన స్టాల్స్, అలాగే వాటికి సంబంధించిన పరికరాలు, అట్లాగే వాహనదారులతో ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్కరణలో భాగంగా ఈరోజు తక్కువ ఖర్చుతో అంటే వాహన ధరలు తగ్గింపుతోటి వాహనదారులకు, కొనుగోలుదారులకు వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ జీఎస్టీ ద్వారా తెలియజేసింది. రవాణా మరియు లాజిస్టిక్ రంగంలో కూడా జీఎస్టీ తగ్గింపుతో అన్ని పార్సల్ విభాగానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. మిగతా విభాగాలన్నీ కూడా ఇప్పటికే వ్యవసాయ రంగాలు, అలాగే టూరిజం అండ్ హోటల్ రంగాల్లో కూడా ఈ యొక్క డెవలప్మెంట్ జరగడం జరిగింది. అందువల్ల ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భాగస్తులై తక్కువ ఖర్చులు, వేగవంతమైన వృద్ధి, మెరుగైన ఇన్పుట్, ఎన్నో క్రెడిట్ ప్రయోజనాలు అనేది ఈ జీఎస్టీ యొక్క ప్రయోజనాలు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరూ రవాణా శాఖ రంగంలో కాకుండా అందరి పౌరులను కూడా కోరడమైనది. థ్యాంక్ యూ. 205 జాతీయ రహదారులకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా వేగవంతంగా పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జాతీయ రహదారులకు పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై తిరుపతి, చెన్నై నేషనల్ హైవే పీడీలు, తిరుపతి శ్రీకాళహస్తి ఆర్జీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, సంబంధిత మండలాల తహసీల్దార్లు తదితర సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 205 జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న మల్లవరం, పుత్తూరు, తిరుచానూరు, తూకివాకం, గాజులమన్యం,
వడమాలపేట మండలాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్, జాతీయ రహదారుల పీడీలు, రెవెన్యూ అధికారులతో కలిసి జాతీయ రహదారుల పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో నేషనల్ హైవే పీడీ చెన్నై రవీంద్రరావు, జిల్లా మైన్స్ అధికారి బాలాజీ నాయక్, తహసీల్దార్లు, వీఆర్ఓలు, జాతీయ రహదారుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా కేరాంప్ విడుదల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. గురువారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ఈ దైవ దర్శనం చేసుకుంది. దర్శన అనంతరం ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఆలయం వెలుపల మీడియాతో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ తాము నటిస్తున్న కేరాంప్ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఏడుకొండల స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కిరణ్ యుక్తిల తిరుమల పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శనం చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఎల్లుండి కేరాంప్ సినిమా రిలీజ్ అవుతుంది. పండక్కి పోయిన దివాళీకి ఆ సినిమా చాలా పెద్ద హిట్ చేశారు. ఈ దివాళీకి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము కేరాంప్తో. ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీరందరూ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి సినిమా చూసి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు చాలా పాజిటివ్గా దేవుడి ముందు ఓ 15 నిమిషాలు అలా దర్శనం దొరకడం అన్నది భాగ్యం. చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న. 18th ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమన్నా సార్ అవుతుందన్న? కేరాంప్ అయిపోయింది. చెన్నైలో స్టోరీ షూటింగ్ జరుగుతుంది. ఇంకో 3-4 ప్రాజెక్ట్స్ అవుతుంది. మా డైరెక్టర్ కేరాంప్ డైరెక్టర్ నాని. లేదు సార్, శృతిలు లైలు అవి ఏం లేదు. వెరీ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్. రేపు మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది. చాలా వెరీ ఫ్యామిలీ అందరితో కూర్చొని చూసేసి పద్ధతిగా ఉంటుంది. ఫ్యామిలీ అందరితో మీరు వెళ్ళండి. మీకు ఏమైనా చిన్న 1% నాకు చెప్పండి. చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. దర్శనం చాలా బాగా జరిగింది. ఎల్లుండిన అక్టోబర్ 18 కేరాంప్ రిలీజ్ అవుతుంది. అందరూ ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే ఫిలిం. చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. ఎవ్రీ ఏజ్ గ్రూప్స్ అందరూ ఎంజాయ్ చేసే ఫిలిం. థియేటర్స్లో గోల్ ఉంటుంది. థ్యాంక్ యూ. చంద్రగిరిలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సును తిరుపతి జీఎస్టీ, ప్రాంతీయ రవాణా శాఖ సంయుక్తంగా నిర్వహించారు. ప్రజల్లో పన్ను చెల్లింపుపై నూతన జీఎస్టీ వల్ల వినియోగదారులకు కలిగే లాభాలను గురించి అవగాహన కల్పించారు. వాహనాలపై జీఎస్టీ పన్ను 28% నుంచి 18% తగ్గడం వాహన వినియోగదారులకు గొప్ప అవకాశమని ప్రాంతీయ రవాణా అధికారి మురళీమోహన్ తెలిపారు. పన్నులు సక్రమంగా చెల్లించడం ద్వారా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ నూర్జహాన్ తగ్గించిన జీఎస్టీ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్దేశించిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే పథకంలో భాగంగా గత 4 వారాలుగా అనేక కార్యక్రమాలు జీఎస్టీ డిపార్ట్మెంట్ నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు 16వ తేదీ రవాణా శాఖ వారితో సంయుక్తంగా కలిసి వారి యొక్క వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరూ డీలర్స్, ఆటోమొబైల్ డీలర్స్తో, అట్లాగే లాజిస్టిక్స్ రంగంలో ఉన్న వారితో, అలాగే ఆటోమొబైల్ అసోసియేషన్స్ వారితో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తూ అనేక ర్యాలీల ద్వారా ఈ యొక్క ప్రచారాన్ని వినూత్నంగా తెలియజేస్తున్నారు. గతంలో ఉన్న జీఎస్టీ 28% నుంచి 18%కి రావటం అనేది చాలా మంచి అవకాశంగా వాహన వినియోగదారులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంస్కరణలో భాగంగా ఈ యొక్క సరళీకృత విధానాలని అందరూ కూడా వినియోగించుకోవాలా, వినియోగదారులందరూ కూడా మంచి కొనుగోలుదారులుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జీఎస్టీ తగ్గిన వారంతా కూడా, వినియోగదారులంతా కూడా చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించి వారు దేశాభివృద్ధిలో కూడా ఈ యొక్క వాహన పన్నే కాకుండా మిగతా ఇతర సేవలకు సంబంధించిన అన్ని పన్నులలో భాగస్తులు అయిపోయి దేశ ఆర్థికాభివృద్ధికి అంతా కూడా దోహదపడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ బెనిఫిట్ అనే ప్రోగ్రాంతో మనకి నిర్దేశించింది. మీరందరూ కూడా జయప్రదం చేశారు. చాలా సంతోషం. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయదశమి సందర్భంగా సాంప్రదాయబద్ధంగా ఏటా నిర్వహించే వాహన ఆయుధ పూజలను నిర్వహించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. కార్యాలయ సిబ్బంది మరియు డ్రైవర్లు తదితరులకు దసరా కానుకలను అందించిన ఎమ్మెల్యే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ తగ్గించడంతో పలమనేరు పట్టణంలో పట్టణ ప్రజలకు జీఎస్టీ అవగాహన ర్యాలీ నిర్వహించిన రోడ్డు ట్యాక్స్ ఇన్స్పెక్టర్.
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎర్రచెరువు పల్లె వద్ద 200 కోట్ల పెట్టుబడితో ఇండియన్ ఆయిల్ యొక్క ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. ప్లాంట్ వద్ద పాల్గొన్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తదితరులు. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో ఏకాదశి, ద్వాదశికి మాత్రమే ద్వారాలు తెరిచి దర్శనం చేయించాలి. టీటీడీ ఈవోను కలిసి వినతి పత్రం అందించిన ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాస సరస్వతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.